హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రీసెంట్గా చాలామంది ఏమంటున్నారంటే ఫర్ సపోజ్ ఈ స్టార్ కేస్ ఉందనుకోండి, ఈ స్టార్ కేస్ లోపల ఇది లేదు, ఇది టెక్స్ట్ లేదు అని చెప్తుంది. అదేవిధంగా ఈ విధంగా టెక్స్ట్ లేదు అనేటువంటి ఎర్రర్స్ చెప్తుంది. అదే ఎక్కడైనా చెప్పొచ్చు. ఓకే అని చాలామంది గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. సరే, వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఇది పెట్టాను. నేను చూపిస్తాను దాన్ని ఎలా మనం చేయాలని. యాక్చువల్గా నేను క్విక్ సెలెక్ట్ అనేటువంటిది ఒక వీడియో చేస్తున్నాను. ఆ క్విక్ సెలెక్ట్ వీడియో లింక్ ఈ వీడియోలో కూడా ఇస్తాను, అది కూడా ట్రై చేయండి మీరు. క్విక్ సెలెక్టే ఇది దానికి మనకు ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్గా అనుకుందాం, ఏదో ఒక పెట్టుకొని న్యూ ప్రపోజల్ అనే పెట్టేసుకొని మనం ఇది రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఎర్రర్ ఏమని వస్తుంది అనేటువంటిది నేను చూపిస్తాను మీకు. ఓకే, ఆ తర్వాత ఇది స్టార్ కేస్ టెక్స్ట్ ఆర్ ఎం టెక్స్ట్ వితౌట్. నేను దీన్ని బాగా జూమ్ చేసి చూపిస్తాను వాట్ ఈస్ ఎర్రర్ అన్నట్టు. ఇక్కడ టీ కూడా ఉందిలేండి. టెక్స్ట్ ఆర్ ఎం టెక్స్ట్, ఇది ఎర్రర్. టెక్స్ట్ ఆర్ ఎం టెక్స్ట్ వితౌట్ కంటైనర్ పాలీలైన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ పీడీసీఆర్. అంటే కంటైనర్ అంటే వాళ్ళ కాన్సెప్ట్ అట్లాంటి రెండు ఎర్రర్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, కంటైనర్ అంటే ఫర్ సపోజ్ మనం ఇది గీసామనుకోండి, టెర్రస్ ఫ్లోర్ అని చూపించాం కదా, ఇది కంటైనర్. కంటైనర్లో ఒకవేళ నేను ఇప్పుడు ఇంటెన్షనలీ దీన్ని అరెస్ట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్లోర్లో లేదని కూడా వేసొచ్చు అంటే ఎర్రర్. మనం ట్రై చేద్దాం ఇప్పుడు, ఆ తర్వాత అండూ చేద్దాంలేండి. అంటే మీకు చూపించడానికి చెప్తున్నాను నేను. అలాంటి ఆబ్జెక్ట్స్లో టెక్స్ట్ లేదు అని చెప్తుంది అది. చూసారా, ఫ్లోరింగ్ సెక్షన్ జూమ్ చేస్తే అక్కడ ఇక్కడ లేదని చెప్తుంది. సో అదే ఎర్రర్. బట్ ఇది కళ్ళకు కనిపిస్తుంది మనకు డైరెక్ట్గా. ఆ ఐటమ్స్ ఏవైతే ఇందాక అది స్టార్ కేస్లో లేదు అని చెప్పిందో అవి మన కళ్ళకి కనిపించట్లేదు. రైట్, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మనం ఏం చేయాలంటే డ్రాయింగ్లో టూల్స్ స్టార్ కేస్ లేయర్లో కదా ఎర్రర్ వచ్చిందండి. క్విక్ సెలెక్ట్ లేయర్, స్టార్ కేస్, ఇది సెలెక్ట్ చేయాలండి. చేసి ఫస్ట్ ఆల్ అని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్ రిమూవ్. ఇక్కడ చూసారా ప్రాంప్ట్ మారిపోయింది. నేను ఆర్ అని క్లిక్ చేశాను, ఇక్కడ ఆర్. ఈ ఆర్ తర్వాత రిమూవ్ ఆబ్జెక్ట్స్ ప్రాంప్ట్ వచ్చేసింది. సో నేనేం చేస్తానంటే ఇవి ఇక్కడ దాకా ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇలా నేను బిట్లుగా రిమూవ్ చేస్తాను. ఒకటేసారి కూడా చేయొచ్చు, బట్ లెట్ us see వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇక్కడ దాకా తీసుకున్నాం మనం. ఇది నేను యాక్చువల్గా ట్రబుల్ షూట్ చేశాను. ఇది ట్రబుల్ షూట్ చేసిన వీడియోనే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను మళ్ళీ. ఓకే, సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను, ఆ తర్వాత రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అన్నెసరీ ఐటమ్స్ లైక్ దిస్, ఇది గ్రిప్ ఉంటుంది కదా, గ్రిప్తో సెలెక్ట్ అయ్యింది చూడండి. ఇది ఇక్కడ ఒక రెండు, ఇక్కడ ఒకటి ఉన్నాయి. సో నేనేం చేస్తాను, ఈ అంటే ఎరేజ్ మనకేమో 4-5 చూపించిందండి, అక్కడ 4-5-6 చూపించింది. ఇక్కడ చూసారా 83 ఐటమ్స్ సెలెక్టెడ్, ఇది ఎరేజ్ అయినాయి. F2 కూడా చూపిస్తాను. ఎరేజ్ కొట్టాక 83 ఐటమ్స్ అన్నెసరీ ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. అవి ఈ మధ్య మనోళ్ళు పీడీసీఆర్ని బాగా ఇది చేస్తున్నారు అన్నట్టు. ఇది ఏదో అప్డేట్ చేస్తున్నాం పెరుగుట విరుగుటి కొరకే అని మొత్తం చెడగొడుతున్నారు వాళ్ళు. అసలు ఇంతకుముందు ఇప్పుడు నేను చూడండి, Ctrl+S నేను కొట్టాను, ఈ మాయమైపోవడం ఏంటో. మళ్ళీ ఆర్ అని నేను టైప్ చేస్తే కానీ కనిపించట్లే డ్రాయింగ్.
ఇంతకుముందు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా వీళ్ళు అప్డేట్ చేశారనమాట. సో ఇలాంటి పనులు చేయబట్టి ఇట్లాంటివి అవుతున్నాయి. కాబట్టి ప్రీడిసర్ వాళ్ళు కూడా ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తుంటే దయచేసి ఇట్లాంటి ఎర్రర్స్ని మీరు రెక్టిఫై చేయండి సార్. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ ఇది రన్ చేస్తాను. ఆల్ ఎంట్రీస్ ఆర్ పర్ఫెక్ట్లీ క్లోజ్డ్. ఇందాక ఆ 83 ఆబ్జెక్ట్స్ అడ్డం పడిపోతున్నాయి దానికి, కాబట్టి అది మనకి ఎర్రర్స్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపించాను దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఇప్పుడు ఈ డ్రాయింగ్లో ఏమిందంటే ఆ 83 ఆబ్జెక్ట్స్ ఎక్కడైతే స్టేర్ కేస్ ఉందో దాని మీదే పడున్నాయి. కానీ కొన్ని డ్రాయింగ్లు అలాగుండదు, ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ అవతల కూడా పడి ఉంటాయి ఇది డ్రాయింగ్స్. మీరు అందుకే ఏం చేయాలంటే క్విక్ సెలెక్ట్లో మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. నేను సెలెక్ట్ అయినప్పుడు ఏఎల్ఎల్ అని టైప్ చేశాను, అంతేగాని మీరు డ్రాయింగ్ వర్క్ సెలెక్ట్ చేయకూడదు. ఏఎల్ఎల్ ఆల్ అని సెలెక్ట్ చేయాలి, ఇది చాలా ముఖ్యం. ఫిక్స్ చేయాలి అంటే ఆల్ అని కొట్టాలి. ఆల్ ఎంట్రీస్ బాగున్నాయంట. సరే ఏరియా స్టేట్మెంట్ రన్ చేసేద్దాం, చూపిస్తాను మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయని. సో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఏమని, దాంట్లో అది ఉంటాయి చూడండి, క్విక్ సెలెక్ట్ రన్ చేయండి, క్విక్ సెలెక్ట్ రన్ చేయండి అని. కానీ అందరూ అడుగుతూనే ఉన్నారు ఆ డౌట్. సో క్విక్ సెలెక్ట్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు మనం. ఓకే, క్విక్ సెలెక్ట్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కమాండ్. రైట్, ఏరియా స్టేట్మెంట్ జనరేట్ అయిపోయింది రైట్ సైడ్ కింద కూడా. ఓకే, పైన కింద గ్రీన్ ఉంది ఇక్కడ టెక్స్ట్. సో ఎవ్రీథింగ్ ఫైన్. ఇంతకుముందు నేను చూస్తే నాకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కనిపించేది, ఇది ముందు ఎంత ఉంది, సైడ్ ఎంత ఉంది, డిస్టెన్స్ అని. ఇప్పుడు నాకేంటో అది కూడా కనిపించట్లా. ఏమైనా ఏరియా స్టేట్మెంట్ స్టైల్ మార్చారేమో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, లేదంటే మన గ్రూప్ లైన్ పెట్టండి. ఇది నేను చెప్పింది, ఇది సేవ్ చేస్తే ఇలా మాయమైపోవడం. ఓకే, మళ్ళీ ఆర్ అని కొట్టాలన్నమాట. రైట్, సో మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.